తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలన్నీ రేపటి నుంచి మూతబడనున్నాయి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని కోరుతూ సోమవారం నుంచి బంద్కు పిలిపించింది ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఇన్స్టిట్యూషన్స్. ఈ నెల 21 లోపు టోకెన్ అమౌంట్ కింద ఇచ్చిన 1800 కోట్ల లోపు బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో 23, 24 తేదీల్లో హైదరాబాద్లో లక్షలాది మంది విద్యార్థులతో సమావేశమైన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అక్టోబర్ 31 వరకు రెండో విడత, డిసెంబర్ 31 వరకు పూర్తి బకాయిలు చెల్లించాలన్నారు. వచ్చే ఏడాది నుంచి మార్చి 31 లోపు విడతల వారీగా రీఎంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేసేలా ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేశారు అసోసియేషన్ నేతలు. విడతల వారీగా రీఎంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేసేలా ప్రభుత్వం జీవో జారీ చేయాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ ప్రైవేట్ ఉన్నత విద్యాసంస్థల ఈ సంఘాల సమైక్య అధ్యక్షుడు రమేష్తో మా ప్రతినిధి దిలీప్ మాట్లాడారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడంలో అలసత్వం వహిస్తుందంటూ ప్రైవేట్ విద్యా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి అల్టిమేటం కూడా జారీ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల ఫెడరేషన్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేశారు. సో మీటింగ్లో కొన్ని కీలకమైన విషయాలు కూడా వెల్లడించారు. సో మరి ఆ విషయాలంటే ఎప్పటివరకు కళాశాల బంద్ చేస్తారు, అసలు ప్రభుత్వం ఎన్ని కోట్లు వీళ్ళకు పెండింగ్ బకాయిలు చెల్లించాలి, ఒకవేళ పెండింగ్ బకాయిలు చెల్లించకపోతే వీళ్ళు ఏం చేయబోతున్నారనే విషయాలు తెలుసుకునే ప్రజలు మనతో పాటు తెలంగాణ ప్రైవేటు విద్యా సంస్థల సంఘాల ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య అధ్యక్షుడు రమేష్ గారు ఉన్నారు. సో వారితో మాట్లాడడం. సరే సార్, అసలు మీకు ఎన్ని కోట్లు పెండింగ్ బకాయిలు రావాలి? సో ఈ పెండింగ్ బకాయిలు రాని నేపథ్యంలో కళాశాలల బంద్కు పిలుపునిచ్చారు. సో ఎప్పటి వరకు ఈ బంద్ కొనసాగుతుంది? ₹1 డ్యూ ఉంటే కళాశాలలో కాంట్రాక్టర్స్ వెళ్ళి సెక్రటరియట్కి వెళ్ళి గొడవలు చేస్తున్నారు తప్ప ఏ రోజు కూడా వినమ్రంగా మేము ప్రభుత్వంతో నుండి మీకు డబ్బులు ఇవ్వకుండా పర్వాలేదు, ఈ రకమైన సోర్స్ ఉందని చెప్పేసి ఆల్టర్నేటివ్ ప్రపోజ్ ఏకైక సంస్థ ఈరోజు విద్యా సంస్థలు. అటువంటి విద్యా సంస్థలను చెప్పిన ప్రపోజల్ రిజెక్ట్ అయిందా చెప్పరు, లేకపోతే ఉందా చెప్పరు, స్టడీ చేస్తున్నారా చెప్పరు. 6 నెలల సమయం తీసుకున్నారు. 6 నెలల లోపల ఉగాది పండుగ నుంచి దసరా పండుగ వచ్చింది. దసరా పండుగ వచ్చేటప్పటికి ఫ్యాకల్టీకి ఇప్పటికీ 6 నెలల జీతాలు లేవు. వాళ్ళేమో కళాశాలకు వస్తలేరు. విద్యార్థులు క్లాస్ ఏంది అని చెప్పేసి కళాశాలనేమో నిలదీస్తున్నాయి. అటెండర్లకు జీతాలు లేవు, ఊడుస్తలేరు. చెత్త అంతా కళాశాలలో పేర్కొనిపోయింది. ఇటువంటి సిచ్యువేషన్లో కళాశాలకు బంద్ చేయడం దృష్ట్యా అనివార్యం అయిపోయింది. దేర్ఫోర్ బంద్ చేయాలని చెప్పేసి నిర్ణయించాయి. ఆ బంద్ చేయాలన్న నిర్ణయాన్ని 15 రోజులు 20 రోజుల కింద చీఫ్ సెక్రటరీకి చెప్పాము. చీఫ్ సెక్రటరీ దాని మీద స్పందించలేదు. డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ చెప్పాము, మా దగ్గర డబ్బు లేదు, మేము చేతులు ఎత్తేస్తున్నామని చెప్పారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో కళాశాలకు గత్యంతరం లేక మేము కళాశాలను నిరవధికంగా మూసివేద్దాం నిర్ణయం చేసుకున్నాము. అయినా కూడా ప్రభుత్వానికి ఇంకొక అవకాశం కూడా మేము ఇస్తున్నాము. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి టోకెన్స్ ఏదైతే 1200 కోట్ల నుంచి 1500 కోట్ల రూపాయల డ్యూస్ ఏదైతే ఉన్నాయో దానివల్ల మేము ఇస్తాము ఫలానా అంటే ఒక టోకెన్ జనరేట్ చేస్తామంటే 10 డేస్లో అమౌంట్ రావాలి. 1 ఇయర్ అయింది, ఈ రోజు వరకు అమౌంట్ రాలేదు. ఆ డ్యూ అమౌంట్ కనుక మీరు కనుక ఇస్తే ఖచ్చితంగా మేము మళ్ళీ 22 నుంచి రీఓపెన్ చేస్తాము. లేకపోతుంటే మా కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తాము. 23 లేక 24 తేదీల్లో 10 లక్షల మంది విద్యార్థులతో హైదరాబాద్లో మీటింగ్ పెడతాము. ఇప్పటి నుంచి ఎవరు కూడా విద్యార్థుల కళాశాలలకు రావద్దు అనేటువంటిది చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే 24, 25 తేదీల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది విద్యార్థులు కూడా నిరసన లాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామచ్చు. ఆ లోపు ప్రభుత్వం చర్చలకు దిగివచ్చి ఏదైతే టోకెన్ అమౌంట్ ఉందో 1200 కోట్ల నుంచి 1500 కోట్లు రిలీజ్ చేస్తామని హామీ ఒక పర్టికులర్ డేట్ ఇస్తేనే కళాశాలలు తిరిగి ప్రారంభిస్తాము అనేటువంటిది డిమాండ్ నేపథ్యంలో నిరవధిక కళాశాలల బంద్కు పిలిపించిన పరిస్థితి కనిపిస్తుంది. దిలీప్ సాక్షి న్యూస్, హైదరాబాద్.